శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి సెప్టెంబర్ 1 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం తెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. చాలా నమ్మకమైన గురువుగారు అండి. ఎటువంటి సమస్యకైనా కూడా మన గురువుగారు గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు దేనికి కూడా కుంగిపోరండి. వీరికి కొన్ని సమస్యలు ఏంటంటే వీరి మీద ఎక్కువగా కూడా పడినప్పటికీ బరువు బాధ్యతలను ఎక్కడ కూడా విస్మరించకుండా, బంధుత్వాలను ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా నిరంతరం ప్రయత్నాలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలబడే పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షతను వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారనే చెప్పుకోవాలి. అలాగే ఆత్యేతర విద్యపై కూడా వీరికి ఆసక్తి ఉంటుంది. జీవితంలో ఎప్పుడు ఏదో ఒకటి సాధించేటువంటి తపన కూడా ఈ రాశి వ్యక్తిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక వీరి యొక్క జీవితంలో వీరు కోరి కష్టాలను కొని తెచ్చుకునేటువంటి అవకాశాలు కూడా కొన్ని సందర్భాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. ఎవరికి పడితే వారికి సహాయం చేసి కొన్ని సందర్భాల్లో వీరుగా కష్టాలను కూడా కొని తెచ్చుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా సహాయం చేసే ముందు, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించడం మంచిది. తొందరపాటుతనంతో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీ యొక్క జీవితంలో మీకు అనేక రకాల సమస్యలను కొని తెచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క రాశి వారు తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా విషయానికి వస్తే కనుక రేపటి రోజున మీరు చాలా జాగ్రత్తగా కొన్ని విషయాల్లో ఉండాలి. అయితే ఈ రాశి వ్యక్తులు కనుక రేపటి రోజున చూసుకున్నట్లయితే కనుక అండి, రేపు మధ్యాహ్నానికి మీకు 2 గంటల తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి రాబోతుందని చెప్పుకోవాలి. అంటే ఇదివరకు విభేదాల కారణంగా మీకు దూరమైన వ్యక్తి కావచ్చు, మీ యొక్క బంధువు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఒకప్పుడు మీ యొక్క సన్నిహితులు కావచ్చు, లేదంటే పరిచయస్తులే కావచ్చు, లేదా మీతో పాటు కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే మీతో పాటు కలిసి వ్యాపారం చేసినటువంటి వ్యక్తులు కావచ్చు. ఒకప్పుడు చాలా క్లోజ్గా ఉండి ఉంటారు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా, కొన్ని గొడవల కారణంగా వీరు విడిపోయి ఉండొచ్చండి. వారు మరలా మీ యొక్క లైఫ్లోకి రాబోతున్నారని, మీతో మాట్లాడుతూ మీరు కలలో కూడా ఊహించిన పరిస్థితిలో ఆ వ్యక్తి ఏంటంటే మీ ఇంటికి రావడము, మీతో సంభాషించడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఒక ఊహించినటువంటి సంఘటన రేపటి రోజు మిమ్మల్ని కొంచెం ఆశ్చర్యం కలిగించేలా చేస్తుంది. అలాగే కొంత ఆనందానికి కూడా మీరు గురవుతారు. ఎందుకంటే మీరు వారితో మీ యొక్క బంధాన్ని తెంచేసుకుంటారు అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు కదా. అయితే తిరిగి మరలా వారే మీ దగ్గరికి వస్తారు. మరలా తిరిగి వారి మధ్య ఏర్పడుతుంది అవకాశం మీకు కలుగుతుంది. మీరు కల్లో కూడా ఊహించినటువంటి ఆ విధంగా ఒక ఊహించినటువంటి సంఘటన, ఆ యొక్క సంఘటన వల్ల మీ జీవితంలో చాలా ఆనందం అయితే మీకు ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే మీలో నుండి అంశాలు కనుక చూస్తే చాలా మిశ్రమంగా ఉన్నాయి. వ్యాపారస్తులకు లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ వ్యాపార జీవితం గురించి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా మీరు కొంత సమస్యాత్మకమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారు. కాబట్టి ఈ రాశి వారు ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించాలి. అలాగే ఈ రాసినటువంటి ఉద్యోగస్తులు గత కొద్ది కాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలో కూరుకొని ఉంటే కనుక అప్పుల ఊబి నుండి బయటపడడానికి కూడా భగవంతుడు ఖచ్చితంగా మీకు ఒక మంచి అవకాశాన్ని, మంచి మార్గాన్ని చూపించబోతున్నానని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశివారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఏదైనా కానీ పని మొదలు పెట్టాలనుకొని మొదలు పెట్టుకోవాలంటే కనుక ఆ పని మొదలు పెట్టే విషయంలో మీ కుటుంబ సభ్యుల నుండి, లేదంటే సన్నిహితుల నుండి, బంధువుల నుండి మీకు చక్కని మద్దతు అయితే మీకు లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ అంశంలో కూడా మీరు కొన్ని డౌట్స్ను కలిగి ఉన్నారు. ఆ అంశంలో డౌట్స్ ఏంటి, అలాగే అవన్నీ తొలగిపోయి మంచి అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైనా కానీ గత కాలంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించినటువంటి ఆలోచన, డబ్బుల కోసం ప్రయత్నం చేసినటువంటి డబ్బు కూడా సమకూరేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు, డబ్బు అందడం లేదంటే మరి కొంతమందికి అనువైనటువంటి స్థలం దొరకడము, లేదంటే కొంతమందికి ఎవరికైనా కానీ మంచి లాభం అనేది రావటము, ఇంకా ఇతర కారణాల వల్ల మీ యొక్క వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టలేకపోయేటట్టు కనుక లోన్ల కోసం అప్లై చేసుకున్న వారికి లోన్లు రావటము, ఈ విధంగా ఒక్కో సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో మీ యొక్క సమస్యలు కూడా క్లియర్ అవుతాయి.
దానికి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ అనేది, ఒక గుడ్ న్యూస్ కూడా మీరు రేపటి రోజున మీరు రిసీవ్ చేసుకోబోతుందని చెప్పుకోవాలి. అతి త్వరలోనే వ్యాపారాన్ని మొదలు పెట్టడం, మీకు చాలా లాభం రావడం కూడా కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వ్యక్తులు ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం కనుక ఎదురు చూసినట్లయితే కనుక రిజల్ట్ అనేది మీకు అనుకూలంగా రాబోతుంది. అలాగే విద్యార్థులు కానీ, పోటీ పరీక్షలు రాసిన వారు కానీ, మీరు ఏమైనా పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూసినట్లయితే కనుక ఫలితాలు కూడా మీకు అనుకూలంగా రాబోతున్నాయనేది చెప్పుకోవాలి. అలాగే చాలా కాలంగా మీకున్నటువంటి కొన్ని అనుమానాలు రేపటి రోజున క్లియర్ కాబోతున్నాయి. చక్కని గైడెన్స్ మీకు లభిస్తుంది. తల్లిదండ్రుల నుండి కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు పొందుతారు. అలాగే ఈరోజు దినఫలితాల ప్రకారం ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు గత కొద్ది కాలంగా ఎవరితోనైనా కానీ చాలా సఖ్యతగా ఉంటున్నట్లయితే కనుక వారికి సపోర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మీరు కనుక వ్యక్తితో గొడవ పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అది మీరు పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీకు క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులను సపోర్ట్గా చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఒక లేనిపోని సమస్యను మీరు పొందించినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైనా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నట్లయితే కనుక నిర్మాష ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ అపరిచిత వ్యక్తుల పట్ల కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. అలాగే అర్ధరాత్రి సమయంలో నిర్మాష ప్రదేశాలకు వెళ్ళకపోవడము చాలా ఉత్తమం. అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైనా కానీ వాహనదారులు నిర్మాష ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎవరైనా అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒకరికి సహాయం చేయడం మంచిదే, కానీ ఆ సహాయం మీకు కానీ అలాగే మీ కుటుంబ సభ్యులకు కానీ కీడు చేయకూడదు అనేటువంటి విషయాన్ని మాత్రం ఈ వ్యక్తులు తప్పకుండా ఈ రాశి వ్యక్తులు గమనించుకోవాలి. అలాగే ఈ రాశి వారు విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మీరు స్వదేశానికి తిరిగి రావాలని చెప్పి ఇక్కడ నుండి మంచి అవకాశాల కోసం ఎదురు చూసినట్లయితే కనుక రేపటి రోజున చక్కని అవకాశం మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఊహించినటువంటి ఎన్నో పరిణామాలు రేపటి రోజున ఉండబోతున్నాయి. మీ కళలో నిజమైనటువంటి అవకాశాలు కూడా మీకు కనిపిస్తాయి. అలాగే ఈ రాశి వారు ఎవరైనా కానీ గత కొద్ది కాలంగా ఏదైనా పని మొదలుపెట్టి ఆ పని చేయలేకపోతున్నట్లే కనుక రేపటి రోజున పూర్తి చేస్తారు. అలాగే పై అధికారుల యొక్క ప్రశంసలు దక్కించుకుంటారు. ఇక ఈరోజు దినఫలితాల ప్రకారం తల్లిదండ్రుల విషయంలో కూడా మీరు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకున్నారు. ఆ కుటుంబ సభ్యులు ఒకరితో గొడవలు పడేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. తగిన జాగ్రత్తలు అయితే తప్పకుండా తీవ్రించాలి. ఈ విధంగా అనుకూల ప్రతికూల సంఘటనలు ప్రతికూలమైన ఫలితాలు రేపటి రోజున మీకు ఎదురు కాబోతుందని చెప్పుకోవాలి. రేపటి రోజున మీరు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండటం అయితే మంచిదని తెలుసుకోండి. ఇరుగు పొరుగు వారితో కానీ ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడము, కాస్త జాగ్రత్తగా ఉండడం వల్ల మంచిదని తెలుసుకోండి. కాబట్టి మీరు మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీ ఇంటికి వచ్చినటువంటి ఆ వ్యక్తి రాక మాత్రం మీ యొక్క జీవితంలో చాలా ఆశ్చర్యాన్ని అలాగే మంచి ఆనందాన్ని మీకు నింపుతుందనే చెప్పుకోవాలి. ఈ కళలో కూడా మీరు ఊహించినటువంటి ఆ సంఘటన మీకు చాలా ఆశ్చర్యాన్ని అయితే కలిగించబోతుంది. అయితే ఈ రాశివారు ప్రతినిత్యం కూడా ఏంటంటే అండి, ఓం నమః శివాయ అనేటువంటి నామాన్ని ఉచ్చరిస్తూ ఉండడం వల్ల మీకు ఎవరైతే మిమ్మల్ని నిందిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని అపరిచిత అంటే అపరిమితమైనటువంటి ప్రేమను పొంది కూడా మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారో ఆ వ్యక్తులు తిరిగి మరలా మీ దగ్గరికి వస్తారు. మీ శక్తి మేరకు పేదలకు ఏదైనా రూపంలో దానం చేస్తే కూడా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. శివారాధన మీకు అన్ని రకాలు కూడా మేలు చేస్తుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన కూడా మీకు శుభప్రదమైన ఫలితాలను మీకు దాంపత్యాల మధ్య అవగాహన కల్పిస్తుంది. అలాగే మీరు ఏ పని చేసినా కూడా ఆ పని చేసినటువంటి ముందు భగవంతుడికి మేము ఈ పని చేస్తున్నాము, ఈ పనిలో మాకు ఏ విధమైనటువంటి ఆటంకాలు ఏర్పడకుండా నువ్వే రక్షించాలని చెప్పి ఒక మాట భగవంతుడు చెప్పుకున్నట్లయితే కనుక మీకు మంచి ఫలితాలు ఎదురవుతాయి. ముఖ్యంగా చూసినట్లయితే కనుక మీరు చాలా రోజుల నుండి గత కొంతకాలంగా మీకు వేధించినటువంటి సమస్యలు అలాగే మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి కొన్ని బాధలు ఇవన్నీ కూడా పూర్తిగా మీ నుండి దూరం అవ్వాలంటే మీరు చేసినటువంటి ఒక చిన్న తప్పు వల్ల సమస్యలు మీకు ఇంకా ఎక్కువగా బాధ పెట్టే విధంగా తయారయ్యి అన్నమాట. అంటే ఏంటంటే మీరు ఈ మధ్యకాలంలో ఏమో దైవారాధన అనేది పూర్తిగా విస్మరించారు. అంటే మీకు ఏదైనా మంచి జరిగినప్పుడు ఏముందిలే తర్వాత చేసుకోవచ్చు, భగవంతుడికి తర్వాత చెప్పుకోవచ్చు, తర్వాత దండం పెట్టుకోవచ్చు అన్నట్లుగా ఒక టేక్ ఇట్ ఈజీగా మీరు చేస్తున్నారు. కాబట్టి దైవారాధన ఎప్పుడు కూడా లేట్ చేయకూడదండి. దైవుడిని ఎప్పుడు కూడా వెనకేయకూడదు. ముందు ఏ పని మొదలుసిన ముందు మనం దేవుడిని వేడుకున్నాకే తర్వాత ఏ పనైనా మనం చేయాలి. అంటే అది నిజంగా మనము ప్రాణం విడిచినట్టే అవుతుందండి. కాబట్టి ఈ విధమైనటువంటి యొక్క దైవారాధన యొక్క అంటే దైవానికి సంబంధించినటువంటి విషయాలను విస్మరించకుండా జాగ్రత్తగా దైవాన్ని మీరు కానీ దైవానుకూలం పొందడానికి కొంచెం దగ్గర అయితే మీరైతే ప్రయత్నాలు చేయాలని, అలాగే బంధువులు మీరు ఎదురు చూడనటువంటి బహుమతులు కూడా తెస్తారు. అలాగే మీరు ఉండి కొంత సహాయం కూడా ఆశిస్తారని చెప్పుకోవాలి. ఇక ప్రేమికుల పరంగా కూడా ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అనుకూలంగా కనిపిస్తుంది. అలాగే మీరు ఎక్కువగా ప్రేమించిన వ్యక్తిని సంప్రదించే రేపటి రోజున చాలా ఉత్తమమైనదిగా మార్చుకుంటారు.
మీ రూపురేఖల వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి మీరు చేసినటువంటి పరిశ్రమ మీకు మరింత ఎక్కువగా సంతృప్తిని కూడా కలిగిస్తుంది. అలాగే మనస్పర్ధలన్నింటినీ కూడా పక్కన పెట్టి మీ భాగస్వామితో మీరు రేపటి రోజున చాలా విషయాలను చక్కగా అంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ చాలా విషయాలు మాట్లాడుకుంటారని చెప్పుకోవాలి. అధిక బరువు పొందకుండా మితిమీరి తినకుండా ఉండండి. ఆర్థిక పరిస్థితుల్లో కూడా మెరుగుదల మీరు తప్పకుండా చూస్తారు. అలాగే ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి కూడా రేపటి రోజున మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు. చాలా వరకు కూడా రేపటి రోజున ఆర్థిక పరంగా మీకు సంబంధించిన సమస్యలు రేపటి రోజున తొలగిపోవడం చూస్తారు. ఆర్థిక ప్రయోజనాలు కూడా మీరు చక్కగా పొందుతారు. అలాగే విశ్వసనీయమైనటువంటి రహస్య సమాచారాలను కూడా మీ యొక్క అంటే మీ వ్యక్తిగతానికి సంబంధించినటువంటి రహస్య సమాచారాలు కూడా ఎక్కడా కూడా మీరు బయట పెట్టుకోకండి. ఎందుకంటే ఆ యొక్క రహస్య సమాచారాలను ఎదుటి వ్యక్తులు తెలుసుకున్నప్పుడు మీ పనికి వారు అడ్డు తగలడం కానీ లేదంటే మీ పనిలో వారు ఏదో ఒక అవంతరాన్ని సృష్టించడం కానీ చేస్తారనమాట. కాబట్టి మీకు సంబంధించిన రహస్య విషయాలను గోప్యంగా ఉంచుకోవడము చాలా మంచిది. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు అయితే తప్పకుండా మీరు పాటించే తీరాలి. ఈ విధమైనటువంటి ఫలితాలు ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఎదురు కాబోతున్నాయండి. మరి తెలుసాక రేపటి రోజున మీరు ఏం చేయాలో ఏం చేయకూడదు అనేది, అలాగే ఎటువంటి వ్యక్తులు మీరు దూరంగా ఉండాలి, అలాగే ఏ విషయంలో మీరు జాగ్రత్తలు పాటించాలనేది కూడా తెలిసిన కదండి. తిరిగి మరలా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.